ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బర్డ్ లెగ్ మాట. సండే ఎగ్ ఫ్రై కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ఫ్రై మాట. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, పచ్చికాయలు కాకరకాయలు ఇదే ఫ్రై చేసుకున్నాము. టేస్ట్ మాత్రం భలే ఎదిరిపోతుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయలు దొరికితే చక్కగా వండుకుని తినండి. చేదు ఉండవు, అసలు కమ్మగా ఉంటుంది. మన బీరకాయలు ఎట్లా ఉంటాయో ఆ టైప్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి ఇవి టమాటా రసం ఫ్రెండ్. ఇది టమాటాలు వేసి కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి చింతపండు ఉప్పు కారం వేసి పోపు వేసేసుకోవాలి ఫ్రెండ్. మరిగాక చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ రసం వల్ల పప్పుచారులో పెసరపప్పు చారులో తింటూ ఉంటే మనకు బాడీ చలవ చేసి ఈ డిహైడ్రేషన్ నుంచి తట్టుకునేలాగా బాగుంటుంది అన్నమాట ఈ టమాటా రసం మా ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. ఇదేమో బగారా రైస్ ఫ్రెండ్. ఇది బగారా రైస్ అన్నమాట. చూడండి, ఇది సలాడ్ యాజ్ యూజువల్, కర్డ్. అంతే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చిందా? లాస్ట్కి ఇదన్నమాట. లాస్ట్కి చూసారా అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో చికెన్ అన్నమాట. చికెన్ మునక్కాయ ఫ్రెండ్స్. అదే టేస్టీ కర్రీ. ఇంట్లో వండుకున్నా ఫ్రెండ్స్ ఈరోజు. ఇది ములక్కాయలు చూసారా, ములక్కాయ విత్ చికెన్ అన్నమాట. బాగుంటుంది ఫ్రెండ్. మటన్లో వేసుకుంటాం కదా యాక్చువల్గా ములక్కాయలని, అలా కాకుండా ఇట్లా చికెన్లో కూడా బాగుంటుంది అన్నమాట. ఈరోజు మా ఇంట్లో చికెన్ విత్ మునక్కాయ కర్రీ.